భీష్ముడు మహాభారతంలో ఒక కీలక పాత్ర. అతను హస్తినాపురం యొక్క కురు వంశంలో జన్మించిన గంగా బిల్లుపేంటి చేసిన దేవుని సంతను కుమారుడు. అతను గంగాదేవి మరియు రాజు సంతను లకు జన్మించిన 8 వస్తువులలో ఒకడు. శాపం కారణంగా భూమిపై జన్మించిన అతను తండ్రి సంతను యొక్క 2వ వివాహం కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలని ప్రతిజ్ఞ చేస్తాడు. దీనితో అతను భీష్మ ప్రతిజ్ఞగా ప్రసిద్ధి చెందాడు. భీష్ముడు కురు వంశానికి విధేయుడై హస్తినాపురం రాజ్యం యొక్క సంరక్షకుడిగా ఉంటాడు. అతను అసాధారణ యోధుడు, ధర్మవాది మరియు జ్ఞాని. అంబాలికలను ధృతరాష్ట్రుడు మరియు పాండు రాజులకు వివాహం చేసేందుకు తీసుకొస్తాడు. హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేదకాలం తర్వాత అనగా సుమారు సామాన్య శకపూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది.